వెల్కమ్ బ్యాక్ టు జాస్మిన్స్ రసోయ్. నేను మీ జాస్మిన్ విన్సెంట్. ఈరోజు మనం చాలా టేస్టీగా స్టార్టర్ ఐటెం చట్పటా చికెన్ చేసేసుకుందాం. ఇది స్నాక్గా కూడా తినేయొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. వేడి వేడి చారన్నంలో, పప్పు చారన్నంలో కూడా అదిరిపోతుంది. సో ముందుగా చట్పటా చికెన్ కోసం 500 గ్రాముల చికెన్ తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని 2 టీ స్పూన్లు కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ పెప్పర్ పొడి, మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, ఇంట్లో ఉండే గరం మసాలా కూడా వాడేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత ఉప్పు, నేను 1 టీ స్పూన్ వేసుకున్నాను. 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేయడం వల్ల మంచిగా చికెన్ టేస్ట్ బాగుంటుంది. 2 టీ స్పూన్లు లెమన్ జ్యూస్ లేదా అరచెక్క నిమ్మకాయ పిండుకోండి. వీటితో పాటు అస్సలైన ఇంగ్రీడియంట్ 2 టేబుల్ స్పూన్లు టొమాటో కెచప్ వేసుకోండి. ఇలా వేయడం వల్ల చట్పటా చికెన్కి మరింత టేస్ట్ వస్తుంది. రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం ఈరోజు మనం. సో వీటన్నిటిని చికెన్కి బాగా పట్టించేయాలి. చికెన్ పీసెస్ అనేవి మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా కర్రీకి మనం ఎలా వాడతామో అలా ఆ సైజులో తీసుకొని ఇలా మ్యారినేట్ చేసుకొని 1 గంట సేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని ఆ పాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కినంత వరకు వెయిట్ చేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ని, ఆ చికెన్ పీసెస్ని జాగ్రత్తగా మొత్తం పాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఈ చట్పటా చికెన్ అనేది రెగ్యులర్ ఫ్రై కాకుండా ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చికెన్ వేసిన వెంటనే ఒక 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఎంతవరకు అంటే 5 నిమిషాలు కుక్ చేసుకున్నా కూడా చికెన్ బ్రౌన్గా అవ్వలేదనుకోండి, ఒక చికెన్ అనేది అవతల వైపు బ్రౌన్గా అయినంత వరకు వెయిట్ చేయండి. ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి, ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి మాడిపోకుండా ఉంటుంది. సో ఇలాగా బ్రౌన్గా అయిపోయింది కాబట్టి మంట తగ్గించేసుకొని లో హీట్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఒక 15 నిమిషాలు కుక్ చేసేసుకుందాం. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. 15 నిమిషాల తర్వాత మనం వేసుకున్నటువంటి పెరుగు ఇవన్నీ దగ్గరికి అయిపోయాయి. చక్కగా చికెన్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మూత తీసిన తర్వాత 3 నుంచి 4 నిమిషాలు ఒక మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చికెన్ అనేది చాలా మెత్తగా కూడా అయిపోయి ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు పైన కొన్ని కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని చివరగా కరివేపాకులు కొన్ని వేసుకుంటే ఈ చట్పటా చికెన్ అనేది అదిరిపోతుంది. సో మీకు నచ్చిందా? సో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా జాస్మిన్స్ రసోయికి సబ్స్క్రైబ్ చేసుకోండి.